ఎవరు ఇంతకు సెక్యూరిటీ అంటే లేడా ఇన్ఛార్జ్ తెలంగాణలో మీరు ఉండొద్దు, నారాయణ చైతన్యాలే వద్దు, మాకు చంపేస్తారు మా పిల్లల్ని. ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి అడగనీకి వస్తే ఆన్ రికార్డ్ మీ గుండాలు మా మీద దాడి చేసారు. మీకు జస్ట్ ర్యాంకులు ఉన్నాయి రండి అని చెప్పి పిలుస్తారు. వచ్చిన తర్వాత ఇట్లా చంపి పడేస్తారు. న్యూస్ పేపర్లో ర్యాంక్ 1 ఒకటి ముఖం అట్లనే ఉంటుంది, ర్యాంక్ 3వ ముఖం అట్లనే ఉంటుంది. ఇంత సోయి లేకుండా వేస్తారు మీరు యాడ్లు. మళ్ళీ ఎవరు బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఒక ఆమె శ్రీలీలను పట్టుకొస్తారు, ఇంకొక ఆయన అల్లు అర్జున్ పట్టుకొస్తారు. మీ శ్రీ చైతన్య నారాయణ వాడు మినిస్టర్ అయినా వాడు భయపడేటోడు ఎవడు లేడీడా. మీరు నవ్వకండి సార్, కనీసం కొంచెం బాధనన్న వ్యక్తం చేయండి. పిల్లలు చనిపోయారు, మేము ఇక్కడ సీరియస్ గా ప్రశ్నలు అడుగుతుంటే మీరు నవ్వుతున్నారంటే దాని అర్థం ఏంది? ఎన్ని ర్యాంకులు వచ్చినాయండి మీ కాలేజ్ కి? ప్రతిసారి పేపర్లో బయట స్టేట్ వాళ్ళ ఫోటోలు నంబర్లు ఉంటాయి కానీ మీ కాలేజ్ కి ర్యాంక్ రాదు, పాటు రాదు. చైతన్యాలో చదివాము, మాకు ఉద్యోగం రాలేదని ఎవరినన్నా మీరు చూపించండి సార్. నేను 100 మందిని చూపిస్తాను. చైతన్యాలో చదివి స్విగ్గీ జొమాటో నడిపిస్తున్న వాళ్ళని కూడా చూపిస్తాను నేను. మరి ఈడేం బిగుతారు అంటే వీళ్ళు? హలో బ్రదర్, హలో సార్, మిమ్మల్ని మీరు ఎవరు? ఎవరు మీరు? మీరు 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 ఎవరు? ఇప్పటిదాకా నువ్వు ఎవరు? మీరు ఎవరు? సెక్యూరిటీ యూనిఫామ్ లో లేవు. ఐడి కార్డ్ చూపి. నువ్వు సెక్యూరిటీయా? సెక్యూరిటీ అయితే ఐడి కార్డ్ చూపి. ఆడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతాం. ఏమైందండి? మీరు ఎవరు? ఏమైంది? మీరు ఎవరండి? కాలేజ్ ఎంప్లాయే కదా. ఏం జరిగింది చెప్పండి. మీ గురించి మాట్లాడదామనే వెయిట్ చేస్తున్నాం అప్పటి నుండి. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే ఆఫ్టర్నూన్ 3:30కి అమ్మాయి పర్మిషన్ తీసుకొని వెళ్ళింది, రూమ్కి వెళ్ళింది 3:30కి. 3:30 తర్వాత బుక్స్ తీసుకోవడానికి వెళ్ళింది. సరే మళ్ళీ తిరిగి రాల క్లాస్కి. ఈవినింగ్ పిల్లలు 5 to 6 బ్రేక్లో పిల్లలు వెళ్ళి చూస్తే డోర్ లోపల లాక్ చేసి వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి కింద ఆఫీస్ రూమ్లో చెప్పారు. వీళ్ళు పైకి వెళ్ళి ఆ డోర్ పగల కొట్టారు. ఆ అమ్మాయి అప్పుడు ఒక మంచం పక్కన కూర్చొని పడుకున్నట్టు తల వాలిపోయి ఉంది. వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాం. అదండి జరిగింది. మరి చున్నీతో నురేసుకుంది అని అన్నారు. అక్కడ మన పర్సన్స్ వెళ్ళినప్పుడు చున్నీతో ఊరేసుకున్నది ఏం లేదు. అయితే మెడకుందంతే, కిందే ఉంది అమ్మాయి. అదే అంటే ఏందో ఎవరన్నా చంపిరా లేకపోతే ఎట్లా? మీరు చూసిర్రా? అంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమన్నా తీసిర్రా? మీరు చూసిర్రా ఫోటోలు? వితౌట్ పేరెంట్ సిగ్నేచర్, వితౌట్ పేరెంట్ చూడకుండా గాంధీకి తరలించే అసలు ఎందుకు చేశారు? అదే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ తీసుకొని గాంధీకి ఎట్లా పేరెంట్స్ చూడకుండా గాంధీకి ఎట్లా పోస్ట్ మార్టం పంపిస్తారు? పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఆ ప్లేస్ సీజ్ చేసిరా అండి? పోనీ స్టూడెంట్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా ఇట్లా ఒకరు చనిపోయారని? పాపను గ్రూప్లోకి ఎగ్జిట్ చేసిరంట. వాట్సాప్ గ్రూప్లోకి ఎంచి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఎగ్జిట్ చేశారు? అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లతోనే మాట్లాడుతున్నాం మేము. వాళ్ళ అన్ననే చెప్పిండు. మీది ఏంటంటే డెసిగ్నేషన్ అంటే కాలేజ్ ఎంప్లాయీ అంటే ఏజిఎం. మీ పేరు? హరి గారు. మీ శ్రీ చైతన్య కాలేజీలో ఈ గత 14 నెలల్లో మొత్తం కనుక చూసుకుంటే చావులు ఆగిపోయినాయేమో అనుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ మీరు నారాయణ కలిసి బంపర్ రికార్డు కొట్టిర్రు స్టూడెంట్స్ సూసైడ్లో మిస్టీరియస్ డెత్లో. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. మధ్యాహ్నం ఆ 2 అవర్స్లో అమ్మాయి సూసైడ్ ఎట్లా చేసుకుంటుందండి? ఇప్పుడు 1 o'clock వరకు వాళ్ళ పేరెంట్స్తో బాగానే మాట్లాడిన అమ్మాయి 2 o'clockకి అట్లెట్లా సూసైడ్ చేసుకుంటుంది? ఇవి అనుమానాస్పదంగా అనిపించట్లేదా? 3:30కి రూమ్కి అంటే ఇప్పుడు 1 o'clock పేరెంట్తో మాట్లాడినట్టు మాకు వాళ్ళ తమ్ముడే చెప్పారు. నార్మల్గానే మాట్లాడాను కూడా చెప్పారు. కాదండి, యాక్చువల్గా తర్వాత సిఐ గారు ఆ రూమ్మేట్స్ పిల్లల్ని పిలిచి మాట్లాడినప్పుడు 2 రోజుల నుంచి ఆ అమ్మాయి డిఫరెంట్ స్టేట్లో అంటే నాకు మార్కులు రావట్లేదు, నేను ఉండలేకపోతున్నానని వర్షం చెప్తుంది. తర్వాత నిన్న పేరెంట్స్ వచ్చారు, వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళ బ్రదర్ చెప్పింది ఏంటంటే మీ శ్రీనివాస్ రావు ప్రిన్సిపల్ కూడా చెప్పింది ఏంటి అని అంటే ఈ క్యాంపస్కి 20 రోజుల కిందట తీసుకొచ్చారంట. అసలు ఈ క్యాంపస్కి ఎందుకు తీసుకొచ్చారు? ఆ అమ్మాయిది వేరే క్యాంపస్ కదా. ఆ క్యాంపస్ రెనోవేషన్లు అన్నీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారం హాలిడేస్ టైంలోనే ఎప్పుడో చేసుకోవాలి, కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేసుకొని స్టూడెంట్స్ అటు ఇటు ఇబ్బంది పెడితే అది కరెక్ట్ అంటారా? ఈ కాలేజ్ కోడ్ వేరు, ఆ కాలేజ్ కోడ్ వేరు.
అది రెనోవేషన్ ఇన్ ద సెన్స్ మొత్తం ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా తీసేసి కొత్తగా కడుతున్నారు. కరెక్టేనండి, ఇది టైమా? లీకేజ్ అవుతుందండి. లీకేజ్ కూడా ప్రాబ్లం. మీరు కూడా కాలేజ్ వాళ్ళేనండి? లీకేజ్ ప్రాబ్లం వల్ల అది ఇప్పుడు చేయాల్సి వచ్చింది. పిల్లలకి టాయిలెట్స్ లీకేజ్ అవుతుంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు చేయాల్సి వచ్చింది. కరెక్టేనండి, ఇవన్నీ ఒకటే రోజులో లీకేజ్ స్టార్ట్ కాదు కదా, ఏడాదిలో లీకేజ్ స్టార్ట్ కాదు కదా. మీకు సమ్మర్ హాలిడేస్లోనో చాలామంది మీ కాలేజీలు రైడ్ చేశారు గవర్నమెంట్ అథారిటీస్, వాళ్ళందరినీ మభ్యపెట్టి మాయ చేసి, ఇది కరెక్ట్ కాదు కదా. ఎక్కడెక్కడ ఏ స్టూడెంట్ చావుకి ఎంతెంత డబ్బులు ఇచ్చారో నేను లెక్కలతో సహా నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎంత సెటిల్ చేశారు సార్? ఇక్కడ ఏమీ సెటిల్మెంట్ ఇప్పటివరకు వాళ్ళ తమ్ముడు మాతో ఉన్న పర్సన్ 15 నిమిషాల నుంచి గాయబ్ అయిపోయాడు. ఫోన్లో లిఫ్ట్ చేస్తలేడు. ఏముంది అప్పటి చెప్పింది వీడియో ఉంది కదా, అన్ని ఎవిడెన్స్లతోనే మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఎవిడెన్స్ కూడా ఉంది. ఇప్పుడు కరెక్టే అంటున్నారు కదా, మీకు కరెక్ట్గా అన్ని శ్రీ చైతన్య క్యాంపస్లలో కరెక్ట్ టైంకి సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయవు? ఒకటి కాదు, మీ అందరు ఏజీఎంల మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టినాను, మీకు ఐడియా ఉందో లేదో. ఒకవేళ వాళ్ళ పేర్లు మిస్ అయితే వాళ్ళ డ్యూటీలు ఉన్న ఉద్యోగం కూడా ఊడగొట్టే ఎంత ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడారో ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ బ్రదర్ చెప్పింది ఏంటంటే 20 days బ్యాక్ ఈ క్యాంపస్కి తీసుకొని వచ్చిర్రు, 20 days నాకు ఇక్కడ క్యాంపస్లో ఉండబుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి ఆ పాప అన్నదంట. అంతేగాని ఇప్పుడు మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ చనిపోయిన తర్వాత ఐదర్ ఏదో లవ్ లెటర్ అన్న చేతిలో పెట్టి ఏదో రాసి ఇట్లా చనిపోయిందని అని అంటారు, సూసైడ్ నోటు, లేకపోతే ఇట్లా ఈ రకంగా అబాండాలు వేస్తారు మార్కులు వస్తలేవని. అంటే మార్కులు వస్తలేవు అని చెప్పేసి సూసైడ్ చేసుకునేంత వీక్ మైండ్ సెట్కి మీరు పుష్ చేస్తున్నారా? ఒకటండి నేను చెప్పింది ఏంటి, మీరు మళ్ళీ దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేస్తున్నారు. నేనేం డైవర్ట్ చేయట్లేదు. నేను క్లియర్గా చెప్పాను. సిఐ గారు వచ్చారు, సిఐ గారి సమక్షంలో పిల్లలు ఇది చెప్పారని నేను చెప్పాను, అంతే తప్పించి దాని మూలానని నేను చెప్పాను. మీతో పిల్లలు అది చెప్పారండి. ఇప్పుడు మీరు చూసారు కదా, మీకు కూడా పిల్లలు ఉండొచ్చు కదా, వాళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో చనిపోతే మీకు బాధ అనిపించదా? ఎందుకు అనిపించదండి? మరి ఇప్పుడు ఇక్కడ 2 గంటల్లో పాపకి ఏమవుతుందండి? 1 o'clock వరకు వాళ్ళ పేరెంట్స్ తోని బాగా మాట్లాడిన అమ్మాయి. అవును, మీరైనా క్లారిటీ తీసుకురా సార్. పిల్లలు చెప్పిరు అంటారా, మీరైనా తీసుకోవాలి కదా క్లారిటీ ఏమైందో అసలు మీ కాలేజ్లో. మీరు అది చెప్పండి, మీరు వాళ్ళు చెప్పి రిలేజ్ చెప్పకండి. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదండి. మీరు ఇప్పుడు అదే అన్నారు కదా. యాక్చువల్గా ఈ క్యాంపస్ చూసేది నేను కాదండి, బట్ నేను ఇది జరిగింది అనగానే ఇమీడియట్గా వచ్చాను. ఇప్పుడు క్యాంపస్ ప్రిన్సిపల్ ఎవరండి? ప్రిన్సిపల్ ఇందాక దాకా ఉన్నాడు కదండి, అంటే ఆయన పేరేంటి? శ్రీనివాస్. శ్రీనివాసరావు. ఆయన ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ కాలేజ్కి కాదు అని అన్నాడు, ఇంకేదో కాలేజ్. అదే ఇక్కడ చేసినప్పుడు మీరు ఇద్దని చెప్పి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వచ్చారు. సెక్యూరిటీ హెడ్ ఓవర్ అని అంటే అప్పటి నుంచి లేరు అన్నారు. అప్పుడు మరి మేము 100 సార్లు మాట్లాడుతుంటే కాదయా, ఇగో ఇప్పుడు నువ్వు వీడు వచ్చి రౌడీజం చేసి బయట పోయి తిరుగుదాం అనుకుంటున్నావా? ఇప్పటిదాకా వచ్చి ఆగు అని ఓన్ అంటున్నావు, ఓన్ ఆపుతున్నావు. ప్రతి ఒక్కడు ఇక బాడీలు వేసుకొని మీదికి వస్తే భయపడతారా? అది కాదండి, కొంచెమన్నా ఇగో వీళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి 2 స్టూడెంట్స్, అంతకంటే ముందు నారాయణ లెక్కతో ప్రకారం కనుక తీసుకుంటే ఈ ఒక్క బాచుపల్లి మన వీళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 3 చావులు జరిగినాయి. అన్నీ హ్యాంగు సూసైడ్. మీకు వాళ్ళకి లింక్ ఏందండి? అన్నిటికీ హ్యాంగ్ అండ్ సూసైడ్. అమ్మాయి అయితే చున్నీ, అబ్బాయి అయితే ప్యాంటో లేకపోతే ఇంకేదో రాస్తున్నారు. కనీసం ఇగో ఇన్వెస్టిగేషన్, బేర్ మినిమం ఇన్వెస్టిగేషన్. ఇది సీసీటీవీ కెమెరా ఫుటేజ్, నేను ఒక ఏజీఎంని నేను రిలీజ్ చేస్తున్నాను, ఈ అమ్మాయి ఈ టైంకి లోపలికి వెళ్ళింది, ఆ టైంకి మా వాళ్ళు వెళ్ళిరు, ఇట్లా బాడీ తీసుకొచ్చిర్రు. ఈ ఫుటేజ్ని కనుక మీరు పబ్లిక్ చేస్తే ఎవడొచ్చి మిమ్మల్ని అడుగుతాడు చెప్పండి? ఆ ఫుటేజ్ బయటికి రాదు. ప్రతిసారి అక్కడున్న కెమెరాలు పనిచేయవు. అది నారాయణ అని అంతే, మీరైనా అంతే. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణలో ఉన్న విద్యార్థులందరినీ చంపేసేసి బొంద పెట్టేసి వాళ్ళ శవాలతో వ్యాపారాలు చేస్తున్నారా? ఏమండి, మనం ఎవరి పిల్లల్ని చంపాలని అనుకోరు. ఫస్ట్ పాయింట్, మీరు ఒక యాంగిల్లోనే ఇప్పుడు మిస్టేక్ జరిగింది కాబట్టి అది మా మిస్టేక్ అంటే 1, 2 అంటే కరెక్టేనండి. ప్రతిసారి ఇదే చెప్తున్నారు, మిస్టేక్ జరిగింది, జరిగిపోయింది, అయిపోయింది అని. నిన్న మేము అవుటింగ్ ఇవ్వకపోవటము మా పొరపాటు. నిన్న సాయంత్రం 5 గంటలకు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడింది కదా అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా ఇక్కడికి, కలిసిరు కదా. 5 గంటల వరకు ఏం ప్రాబ్లం లేదు అమ్మాయికి. మధ్యాహ్నం 1 o'clockకి వాళ్ళ బ్రదర్ వాళ్ళతో మాట్లాడింది, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఆ 2-3 hours గ్యాప్లో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటున్నారు.
దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ చూపించండి మాకు. 249 వరకు పనిచేస్తున్నారు, 249 తర్వాత పనిచేయట్లేదు అన్నారు వాళ్ళ పేరెంట్స్ చెప్పింది. సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళకి అప్పటిదాకానే చూపించారంట. 249 వరకు చూపించారంట. తర్వాత 250 నుంచి హైయర్ పైన దగ్గర ఉన్నాయంట. అక్కడ వరకే మీకు పర్మిషన్ అండి ఈ కెమెరాస్కి. కాదండి, ఇది మొత్తం క్లౌడ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అది సెంట్రల్ ఆఫీస్లో ఉంటుంది. వాళ్ళు రేపు వస్తే ఇస్తారు, ఇవ్వమని నేను చెప్పట్లేదు ఎవరు. సార్ సింపుల్ ఒక క్వశ్చన్, ఒక స్టూడెంట్ ఇప్పుడు మిస్ అయింది. అవునండి. ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఇప్పుడు ఆ స్టూడెంట్ డీటెయిల్ నుంచి డీటెయిల్ మీరు ఎట్లా చూస్తారు? అంటే రేపు పొద్దుగాల స్టూడెంట్ గురించి అడుగుతారా? ఇప్పుడు స్టూడెంట్ మిస్ అయింది, ఇమీడియట్గా మీరు చూస్తారా లేకపోతే ఎట్లా? ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళకి యాక్సెస్ కానీ వాళ్ళు చూసుకొని మానిటర్ చేయనీకే. ఇప్పుడు ఇంత పెద్ద కాలేజ్ ఉందండి, ఈ కాలేజ్లో 10 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు అనుకుందాం. వాళ్ళు 10 మూలలకు ఉంటారు, ఇంకొక 50 మూలలు ఉండొచ్చు కదా కనబడనివి. అట్లాంటి ప్లేసెస్లో మానిటర్ చేయడానికి ఒక ప్లేస్లో ఒక మనిషిని కూర్చుండబెట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు. ఇప్పుడు మేము వస్తేనే ఇంతమంది మమ్మల్ని అడిగిర్రు. నార్మల్ టైంలో అంతమందిని అడిగే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కాబట్టి వీళ్ళందరూ అడుగుతున్నారు. మరి అట్లాంటి టైంలో ఒక మనిషి కూర్చొని కెమెరాల ముందు మానిటర్ చేస్తాడు కదా. ఎవరో ఒకరు ఆడ మనిషో మగ మనిషో డిపెండింగ్ అపాన్ ద కెమెరాస్ ఎవరో ఒకరు ఉంటారు కదా. సెపరేట్గా ఒక వింగే ఉందండి సెంట్రల్ ఆఫీస్. వింగ్ క్యాంపస్ సపరేట్ లేదా దాన్ని? ఈ క్యాంపస్ ప్రతి క్యాంపస్ సెపరేట్గా ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎన్ని క్యాంపస్లలో విద్యార్థులు చనిపోయినప్పుడు ఎట్లా ఏ రకంగా సీసీటీవీ కెమెరాలు మాయమైనాయో మాకు తెలుసు. ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు సార్. ఒకటండి, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా కావాలని ఈ విధమైన చంపేయటాలు. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు అనంతపూర్లో ఒక స్టూడెంట్ జంప్ చేసి చనిపోయిండు. అనంతపూర్లో ఒక స్టూడెంట్ నారాయణ కాలేజ్లో గోడ నుండి ఇట్లా క్లాస్ రూమ్ బయటకు వచ్చి దుంకి చచ్చిపోయిండు. ఎవడేమనలేడు, వాడే సూసైడ్ చేసుకున్నాడు అని అన్నాడు. కాలేజ్ అని ఒక మాట అనలేడు. ఆ అబ్బాయి ప్రెషర్ తట్టుకోలేక చచ్చిపోయింది అంటున్నాడు. ఇప్పుడు అట్లనే మీరు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది పబ్లిక్గా రిలీజ్ చేసిరంటే మీ కాలేజ్కి కూడా బ్యాడ్ నేమ్ ఏం రాదు కదా. అది సార్, రేపు మార్నింగ్ 8:30 కల్లా అది వచ్చుద్ది. ఈ లోపుగా ఇప్పుడు మనం రాత్రిపూట ఉన్నాము, రేపు మార్నింగ్. విజయం గారు మీరు ఎట్లా చెప్తారు అంటే ఎవడో దొంగతనం చేసి పోయిండు మార్నింగ్ వచ్చి చూస్తా అన్నట్టుకున్నాడు. దొంగతనం కాదు, ఒక చావు, ఒక నిండు ప్రాణం పోయింది. మీరు మార్నింగ్ 8 o'clock 6 o'clock అని అంటే కాదు కదా. నేను ఇక్కడ మీకు ఏమన్నా ఇంకో రాంగ్గా ఎక్కడైనా మాట్లాడానా? మేము మిమ్మల్ని ప్రశ్నలే అడుగుతున్నాం కదా. మేము ప్రశ్నలే అడుగుతున్నాం కదా, మిమ్మల్ని కూడా ఏమన్నా దూషించినామా? నాకు ఫోన్ వచ్చింది, నేను వచ్చాను. వచ్చిన వెంటనే హాస్పిటల్కి పంపించాను. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇచ్చాను. వెంటనే ప్రిన్సిపాల్ని పేరెంట్కి ఫోన్ చేయమని చెప్పాను. ఇది జరిగింది. తర్వాత సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడాల పిల్లలతోటి. పిల్లల్ని ఆయనే పిలిచి మాట్లాడాడు. నేను బయట నుంచొని ఉన్నా, రూమ్ బయట. ఆయనే రూమ్ మొత్తము అన్నీ తిరిగి పరిశీలించి పిల్లలతో మాట్లాడి పిల్లలు చెప్పిన మాటనే నేను మీతో చెప్పా. దానికి మీరు అటు తిప్పి ఇటు తిప్పి మీరే చేసి ఎంతమంది స్టూడెంట్స్ చచ్చిపోయారు స్టేట్ అందరికీ తెలుసు. క్యాంపస్ ఏ టైంకి వచ్చారు అంటే మీకు చనిపోయిందన్న వార్త ఏ టైంకి తెలిసింది మీకు? నాకు ఎగ్జాక్ట్గా 5:40 ఆ టైం. ఆ టైం కన్నా మీరు ఇప్పుడు మన టైం ఇప్పుడు 4 అవుతుంది అనుకో, ఆ టైంలో తీసుకోవచ్చు కదా మీరు సీసీటీవీ ఫుటేజ్. ఇట్లా ఎవరన్నా యూనియన్ వాళ్ళు వస్తారు లేదా పేరెంట్ వచ్చి అడుగుతాడు, అది మీకు తెలిసి ఉంటుంది కదా సార్. మీరు అప్పుడే తీసుకునేది ఉండే కదా సార్. ఇప్పుడు వరకు అంటే ఒకరు వచ్చి అట్లా కాదు, ఇప్పుడు ఒకరు వచ్చి క్వశ్చన్ చేసిన తర్వాత చూపించేదానికంటే మేము వచ్చే రాకముందే మీరు ప్రీపెయిడ్గా తీసుకుని పెట్టుకుని. ఏమండి, నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు, చనిపోతే అది పక్కన పెట్టేసి మిగతా విషయాల మీద మనం ఎక్కడైనా దృష్టి పెడతాం. కరెక్టేనండి. ఇప్పుడు ఒక్కడుంటే మీరు అన్న మాట కరెక్ట్ అండి. 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 10 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కో పని చేస్తాడు కదా. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ డ్యూటీ అది ఉంటది కదా. ఇట్లా ఒకటి జరిగింది అని చెప్పేసి 5 o'clock మీకు తెలిసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మీ సెంట్రల్ ఆఫీసు ఎక్కడనో ఢిల్లీలో ఉండి ఇది ఏదో హైదరాబాద్లో ఉంది, లేకపోతే ఇది ఏదో ఊర్లో ఉండి సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది అన్న పరిస్థితి కాదు కదా. సెంట్రల్ ఆఫీసు మా అంటే ఈడికైనా ఒక 1/2 hourలో ఉంటుందేమో. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అన్నీ తీసిస్తారు కదా. ఇంత టైం అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్జన్ చెప్తున్నారు. సీసీటీవీ కెమెరాలు చూయించారు అని, సీసీటీవీ కెమెరాలు పోలీసుల దగ్గర ఉన్నాయని ఒకరు, మీరేమో మార్నింగ్ రేపు సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీస్తారని ఒకరు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తే ఏ రకంగా నమ్మసక్యంగా ఉంటే చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే 4 రకాలుగా తిరిగి వచ్చినాయి. మళ్ళీ ఇట గొంతంగా తిరిగి మళ్ళీ మన ఇద్దరి దగ్గరికి వచ్చినాయి మనం మాట్లాడుకున్నాయి.
అలాగే మీరు క్లారిటీ ఇస్తే రావు సార్. మీరు క్లారిటీ ఇవ్వమని చెప్తున్నా మీకు. నేను క్లారిటీ తిరిగితే అడిగే వస్తే మళ్ళా క్వశ్చన్ మార్క్ మీరు ఆన్సర్ చెప్పమంటారు నీకు. సార్ ఒకసారి చూడండి. క్లారిటీ చెప్తలేరు మీరు. రేపు మార్నింగ్ ఇస్తారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఆ షాక్ లోంచి తేరుకోవడానికి మాకే టైం పట్టింది. మీరు ఈ క్యాంపస్ మీకు అలవాటే సార్, షాక్ ఏముంది క్యాంపసే కాదు బయట మీకు. ఇగోండి మీ నారాయణ చైతన్య భాగవతాలు ఇవన్నీ. ఇంకా పేజీలు తిప్పమంటారా ఎంతమంది స్టూడెంట్స్ మీ కాలేజీలో చచ్చిపోయారో? ఇప్పుడు నేను చూసే క్యాంపస్ లో ఒక 10 ఉంటాయండి. అదే అంటున్నా, మరి అదే అంటున్నా, చనిపోతున్నారు కదా విద్యార్థులు, అది కూడా నారాయణ చైతన్యలోనే కదా. మీరు ఆన్సర్ ఇవ్వాలి, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి, ఇద్దరు హోలిస్టిక్ వెళ్ళారు, ఇద్దరు ఇక్కడ కూర్చొని అసలు ఏం జరిగిందని అదే విధంగా ఒక ఇద్దరు వెళ్ళి సీసీటీవీ కెమెరాలు తీసుకొచ్చి పార్టీకి పబ్లిక్ చేస్తే ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు ఈడికైనా హాలిస్టిక్ కి తీసుకెళ్లారు కదా, మరి పేరెంట్స్ ఆడికి వచ్చి బాడీ చూసేంత వరకు ఎందుకు ఉంచలేదు? డైరెక్ట్ గా గాంధీకి ఎందుకు పంపించారు? కంప్లైంట్ ఇచ్చేసాం పోలీసులు. డెసిషన్ వాళ్ళది. అంటే ఇక మీకు సంబంధం ఉండదా అండి? డెసిషన్ వాళ్ళదంటే కనీసం పేరెంట్స్ వచ్చేంత వరకు అన్నా ఉంచండి, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చక్కగా. ఇప్పుడు మీ కాలేజ్లో చనిపోయింది సరే, మీ వల్ల చనిపోలేదు, బయట ఏదో ప్రాబ్లం, ఎవడన్నా వచ్చి కొట్టిండో తిట్టిండో చంపిండో, బయట ఎవడన్నా వచ్చి ఉండొచ్చు కదా, దానికి కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయమనొచ్చు కదా. మీరు ప్రతిసారి ఇట్లా ఏదో తులుపుకొని పోతుంటే, ప్రతి స్టూడెంట్ చచ్చిపోతుంటే మీ మీద నమ్మకాలు ఉంటాయా? ఒకటండి, తులుపుకొని వెళ్తాం అనేది అసలు ఎక్కడా కూడా మేము చెయ్యం. ఎందుకు చేయర్లేండి, వీడియోలు తీసి చూపించమంటారా? ఏ క్యాంపస్ బయట ఏ ఏజిఎం ఎవరోడు ఏమేమి రౌడీజం చేసిండో ఎవిడెన్స్ తో సహా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాం మేము. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు అసలు. నేను కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను కదా, చెప్తున్నాను కదా. నేను ఎక్కడ ఏం జరిగింది మాకు కూడా ఏ క్యాంపస్ తెలియదండి. ఎందుకంటే ఒక క్యాంపస్ కి బోర్డు ఉంటుంది, ఒక దాన్ని కోచింగ్ సెంటర్ అంటారు, ఇంకో దాన్ని కాలేజ్ అంటారు. అందులో చచ్చిపోయిన తర్వాత ఇది కాలేజ్ అని మీడియాలో వస్తుంది, 4 రోజుల తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు అని కంప్లైంట్ ఇస్తే ఇది కోచింగ్ సెంటర్ అంటాడు. ఇట్లా ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయింది స్టూడెంట్స్, ఎన్నిసార్లు మాకు కంప్లైంట్లు ఇచ్చారు. మేము జిహెచ్ఎంసీ వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడితే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. ఇదంతా చరిత్ర అంతా మాకు కూడా తెలుసు. మాకు కావాల్సింది సీసీటీవీ ఫుటేజ్. అది పేరెంట్స్ ఎవరితో సంబంధం లేదు, మాకు కావాలి. అది పోలీసుల దగ్గర నుండి తీసుకుంటా. ఒకవేళ వాళ్ళ దగ్గర లేదు అని అంటే నేను డీజీపీ ఆఫీస్ ముందు పోయి కూర్చుంటా. మీ శ్రీ చైతన్య నారాయణ వాడు మినిస్టర్ అయినా వాడు భయపడేటోడు ఎవడు లేడీడా. అదే అంటున్నా, ఇక మీ సామ్రాజ్యం, ఈ చీకటి సామ్రాజ్యాన్ని మొత్తం వీడికని బంద్ చేసి ఎలగొట్టేస్తాం మేము. మాకు చాలా 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 కాలుతుంది. రోజుకొక్కొక్క చావు చనిపోతుంటే, రోజుకొక విద్యార్థి చనిపోతుంటే గుండె చెల్లించకపోతుంటది. ఇది ఒక పార్శ్వం అండి. ఏది మీరు చెప్పే ఎన్ని ర్యాంకులు వచ్చినాయండి మీ కాలేజ్కి? ప్రతిసారి పేపర్లో బయట స్టేట్ వాళ్ళ ఫోటోలు నంబర్లు ఉంటాయి, కానీ మీ కాలేజ్కి ఒక ర్యాంకు రాదు, పాటు రాదు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళండి, ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళండి, శ్రీ చైతన్య పిల్లలు ఎవరైనా చేతులు ఎత్తమన్నాడు, మీకే క్లారిటీ వచ్చింది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మొత్తము ఇట్లాంటి కాలేజీల్లో చదువుతున్నటువంటి 90% మంది పిల్లలకు నేషనల్ అసెస్మెంట్ ఒకటి ఉంటుంది. దాని రికార్డు ప్రకారం 10% మందికి మాత్రమే నాలెడ్జ్ ఉంది. మిగిలిన 80% మంది పిల్లలకు కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు. దానివల్ల ఉద్యోగాలు కూడా రావట్లేదు అంటున్నారు. అందులో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పిల్లలు మీ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ పిల్లలే. మీరు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. నిరుద్యోగ సమస్యకి రాష్ట్రంలో పెద్ద పీఠం వేస్తుంది మీ 2 కాలేజీలే. ఈ విషయం తెలుసా మీకు? ఇవి నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ డేటా ఇది. చైతన్యలో చదివాము, మాకు ఉద్యోగం రాలేదని ఎవరినన్నా మీరు చూపించండి సార్. నేను 100 మందిని చూపిస్తాను. చైతన్యాలో చదివి స్విగ్గీ జొమాటోలు నడిపిస్తున్న వాళ్ళని కూడా చూపిస్తాను నేను. సిఐ ఏమో 6 o'clock అంటున్నాడు, మీరేమో 8:30, 9 అంటున్నారు. ఏం లేదు, అబ్బాయికి అయితే చూపించారు కదా ఎంతో కొంత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ వాళ్ళ బ్రదర్కి. 249 వరకు చూపించారని వాళ్ళ బ్రదరే చెప్పారు. మీరు ఒక్కొక్కరికి ఒక్కో మాట చెప్తున్నారు. 24 hours వచ్చే అది ఎట్లా వచ్చింది? అలా చూపించారని వాళ్ళ బ్రదర్ చెప్పిండు. ఆడ ఆన్ కెమెరా వాళ్ళ బ్రదర్ అడ్మిట్ చేసిండు. నాకు 2 దాకా చూపించరని చెప్పిండు మాకు. 2 దాకా వాళ్ళనే చెప్పిండు అన్న, వేరే వాళ్ళు మీరు నవ్వకండి సార్, కనీసం కొంచెం బాధనన్న వ్యక్తం చేయండి. పిల్లలు చనిపోయారు, కనీసం మీ కాలేజీలలో పిల్లలు చనిపోయిన తర్వాత ఒక సంతాప సభనన్న పెడతారా? మేము పెడతామండి. మేము ఆల్రెడీ మేము ఇప్పుడు మార్నింగ్ 6-6:30 కల్లా పెట్టమని చెప్పి వచ్చామండి. మేము అన్ని ఇప్పుడు పోయి చెప్తారేమో మీరు. లేదండి, ఆల్రెడీ ఇంతమంది చావులకు మరి ఎన్ని సంతాప సభలు పెట్టిరండి మీ చైతన్య వాళ్ళు?
ఇంతమంది చావులకు ఎన్ని సంతాప సభలు పెట్టారు మీ చైతన్య వాళ్ళు? ఎంతమంది చావులని మీరు ఎక్కడెక్కడ ఇగో చూడండి, ఇగోండి ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే 3 చావులు జరిగినాయి లాస్ట్ 14 నెలల్లో. అందులో చైతన్యది రెండోది. ఇంత క్లియర్ గా నేను డేటాతో సహా చెప్తున్నాను కదా. అవునండి, ఒకటి మైటాస్ లో జరిగింది, మైటాస్ లో సంతాప సభ జరిగింది, అర్థమైందండి. సంతాప సభ తర్వాత ఈ కల్వరి టెంపుల్ దగ్గర ఉన్న ఒక కాలేజ్లో స్టూడెంట్ చనిపోతే ఫటాఫట్ అందరు వెళ్ళిపోండ్రు అవుటింగ్ అని చెప్పేసి రౌడీజం చేసి వెళ్ళగొట్టేస్తే ఆ స్టూడెంట్స్ నాతో బస్ స్టాండ్లో మాట్లాడిర్రు. చెప్పమంటారా లెక్కలు ఒక్కొక్క చావు ఎక్కడెక్కడ జరిగిందో? తర్వాత అక్కడ మన గడ్డి అన్నారం దిల్సుఖ్ నగర్ దగ్గర ఒకటి జరిగింది. 249 సీసీ కెమెరా చూపించారు అని ఇప్పుడు చెప్పారని మీరు వాళ్ళ బ్రదర్ చెప్పిండు. అందుకనే నాకు నవ్వు వచ్చిందండి. నవ్వా? అంటే ఇది నవ్వే టైమా అండి? కాదండి, మేము ఇక్కడ సీరియస్ గా ప్రశ్నలు అడుగుతుంటే మీరు నవ్వుతున్నారంటే దాని అర్థం ఏంది? విషయాన్ని ఏమండి ఎవరు నవ్వట్లేదు, ఎవరు మీరే అన్నారు నవ్వొచ్చిందని. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 5 మాటల్ని 4 రకాలుగా కనీసం ఒక స్టూడెంట్ చనిపోయిండు అన్న బాధనన్న మీకుందా? మీకంటే ఎక్కువ ఉందండి. మాకంటే ఎక్కువ ఉంటే మరి నవ్వుతారా? ఎవరు నవ్వుతారండి? మరి ఇప్పటిదాకా నవ్వొచ్చిందని ఎవరన్నాడండి? మీరు అడ్డదిడ్డంగా అన్ని మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. అడ్డదిడ్డంగా కాదు, సరిగ్గా ప్రశ్నలే అడుగుతున్నాము. మీరు ఏదో కక్ష కట్టి వచ్చినట్టు ఉంది తప్ప కక్ష ఏం లేదు. తెలంగాణలో మీరు ఉండొద్దు, నారాయణ చైతన్యాలే వద్దు మాకు. చంపేస్తున్నారు మా పిల్లల్ని. ఇంతమంది అంటే 1, 2 మైటాస్లో ఒకటైంది, ఆడైంది, ఈడైంది ఏం లెక్కలు చెప్తున్నారండి? చెప్పాలి. ఇగో డేటా చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ చైతన్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి, ఎక్కడెక్కడ యాక్షన్లు తీసుకోకుండా ఎక్కడెక్కడ అడ్డగోళ్ళకు క్లోజ్ చేసి పడేసారో అన్నిటి డీటెయిల్స్ ఉన్నాయి. వీటి గురించి అడగనీకి వస్తే ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి అడగనీకి వస్తే ఆన్ రికార్డ్ మీ గుండాలు మా మీద దాడి చేసిర్రు. ఇవన్నీ రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఇక్కడ సెటిల్మెంట్ అయిందన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. తీయమంటారా వీడియోలు? తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత బాధపడొద్దు. బాధ ఏముంది, వాళ్ళే చెప్తున్నారు. అదే పెట్టాలి మళ్ళీ. ఇగో పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి. మా అబ్బాయి శవం ముందే మాకు ఇగో లక్షల రూపాయలు ఇచ్చిర్రు, ఇది చెక్ నంబర్ అని చెప్పేసి రాసిచ్చిన కంప్లైంట్లతో సహా ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగింది అనేది నాకు క్లారిటీ ఉండదు. మీకు ఉండదండి. మీకు ఎందుకంటే మీకు జస్ట్ ర్యాంకులు ఉన్నాయి రండి అని చెప్పి పిలుస్తారు. వచ్చిన తర్వాత ఇట్లా చంపి పడేస్తారు. ఇప్పుడు న్యూస్ పేపర్లో ర్యాంక్ 1 ఒకటి ముఖం అట్లనే ఉంటుంది, ర్యాంక్ 3వ ముఖం అట్లనే ఉంటుంది. గింత సోయి లేకుండా వేస్తారు మీరు యాడ్లు. మళ్ళీ ఎవరు బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఒక ఆమె శ్రీలీలను పట్టుకొస్తారు, ఇంకొక ఆయన అల్లు అర్జున్ పట్టుకొస్తారు. వాళ్ళకి శ్రీ చైతన్యాల చదివినట్టు కూడా దాఖలాలు లేవు. ఎవడన్నా అబ్దుల్ కలాంనో వీళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి చూపించుకుంటారు, మా కాలేజీలు చదువుకున్నారు, సైంటిస్టులు అయినారు అని చెప్పుకునేటట్టుగా గొప్పగా ఉంటారు. కానీ మీరు సినిమా యాక్టర్లను తెచ్చిపెట్టినప్పుడే మీ కాలేజ్ ఏందో మీ వ్యవస్థ ఏందో మొత్తం అర్థమవుతుంది. ఒక సమాధానం కరెక్టే చెప్పండి. మాకు సీసీటీవీ కెమెరా మీరు 8:39 అంటున్నారు, 8:39 అంటున్నారు. మాకు కాపీ కావాలి, మాకు కాపీ కావాలి స్టేషన్కి వితౌట్ ట్యాంపరింగ్. ఎందుకు తెలియదు అంటే మీరు ఏవి అదే రౌడీజం మాత్రమే చేతనవుతుందా అండి? నీకు అవసరం లేదు, నీకు అవసరం లేదు. నువ్వు ఎవరు సెక్యూరిటీయా ఏంది? నీది ఏంది పాత్ర? ఎవరు నువ్వు అసలు? లేదా వీళ్ళు ప్రైవేట్ గా తెచ్చుకున్న గుండావా? పాత్ర ఏంది నాకు అర్థం కాదు. ఏంది ఎంప్లాయ్ ఇంతకు ఇచ్చినప్పుడు ఒక్కడు ఉంటాడు. ఎవరు ఇంతకు సెక్యూరిటీ అంటే లేడా ఇన్ఛార్జ్? మాట్లాడతా వీళ్ళతో మాట్లాడదామనే కదా. మీరు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడతారు, యాజమాన్యం ఓకే. ఒక మాట, మీతో ఇంత మంచిగా మాట్లాడుతున్నాం, ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. ఓడాడు అసలు ఏం చేస్తున్నావా? అప్పుడు సెక్యూరిటీ స్టాఫ్ కాదు వీళ్ళంతా రౌడీలు, రౌడీ గాళ్ళని పెట్టుకొని స్టాఫ్ అంటారు. ఈడోడు అదే జీతం మీద ఉన్న గుండాగాడు కూడా మాట్లాడితే మా భయపడతామా? వాడు ఎంప్లాయ్ అంటుండే ఐడి కార్డు చూపిమనండి, మెడల్ బట్టి నూకి పడేస్తాం. పెడితే అర్థమైతుంది, అంత అర్థమవుతుంది, ఏమైతుందో అంత అర్థమైంది మాకు. మీరు ఏం చెప్తలేరు, చూస్తారు మీరు.